నమస్తే. సరస్వతి ఇన్ఫర్మేషన్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. ఆఖరణ వాళ్ళ అమ్మగారి శరీరం విడిచిపెట్టేసే రోజు వచ్చేసింది. స్కందాశ్రమంలో ఉన్నారు కొండ మీద రమణులు. అమ్మగారిని పడుకోబెట్టి అమ్మగారి గుండెల మీద చెయ్యి వేసి పొద్దున్న కూర్చున్న వారు రాత్రి వరకు అలాగే కూర్చున్నారు. అమ్మ శరీరంలో ఉన్నటువంటి సూక్ష్మ శరీరంతో కొన్ని వేల జన్మలలో ఆవిడ అనుభవించవలసినటువంటి కర్మని స్వప్నంలో అనుభవించినంత తేలికగా అనుభవింపచేసేసి ఇక అనుభవించడానికి పాపం పుణ్యం లేకుండా చేసి అమ్మకి మోక్షం ఇచ్చారు. మోక్షం ఇచ్చి అమ్మ మోక్షాన్ని పొందిందని అమ్మ శరీరాన్ని పట్టుకుని అరుణాచలం నుంచి కిందకి దిగి ఆ అరుణాచలం కొండ పాదాలలో ఆవిడ్ని భూస్థాపితం చేశారు. భూస్థాపితం చేసి ఎప్పుడూ కొండ కిందకి రాని రమణులు అప్పటి నుంచి ఎప్పుడు వచ్చి అక్కడే కూర్చునేవారు. ఆయన తన తపశ్శక్తిని అంతటినీ చిట్ట చివర మాతృభూతేశ్వరాలయం అని అమ్మ పేరు మీద ఒక మహాజ్ఞాని నిర్మాణం చేసిన దేవాలయం, పిల్లలందరూ చూడవలసిన దేవాలయం, అమ్మ పేరు మీద దేవాలయం కట్టి ఆ దేవాలయంలోకి శ్రీచక్రంలోకి తన తపశ్శక్తిని అంతటినీ ప్రవేశపెట్టి మాతృభూతేశ్వరాలయ నిర్మాణం చేశారు. ఈ దేశంలో మహాజ్ఞానులైన వారు కూడా అమ్మా అన్న 2 అక్షరాలకంత కట్టుబడ్డారు. పరమ పరిపాలనా సమర్థుడు అని పేర్గాంచి క్షాత్రధర్మంతో సనాతన ధర్మాన్ని కాపాడి శత్రురాజులను ఓడించినటువంటి మహావీరుడు రాణా ప్రతాప్ సింగ్. ఆయనకు ఒక అలవాటు ఉండేది. ప్రతిరోజు నిద్ర లేవగానే అమ్మ ఉన్నటువంటి అంతఃపురంలోకి, అమ్మ ఉన్న గదిలోకి వెళ్ళి అమ్మ నిద్రపోతున్నా సరే ఓసారి అమ్మ పాదాలకి నమస్కారం చేసి వెళ్ళేవారు. అమ్మ ఆయనని ఇప్పుడు ఏమి అడిగేది కాదు. ఒకే ఒక్కసారి రాణా ప్రతాప్ సింగ్ అమ్మకి నమస్కారం చేయడానికి వెడితే ఆ రాణా ప్రతాప్ సింగ్ దగ్గర పనిచేస్తున్నటువంటి ఉద్యోగులలో తప్పు చేసినటువంటి ఒక వ్యక్తిని క్షమించమని అక్కర్లేని ప్రభుత్వ వ్యవహారాల్లో అమ్మ జోక్యం చేసుకుంది. రాణా ప్రతాప్ సింగ్ అమ్మకి నమస్కారం చేయడానికి వెళ్ళడం ఆపేశాడు. వెళ్ళేవాడు కాదు. తన అంతఃపురంలోనే రోజు అమ్మని మానసికంగా తలుచుకుని నమస్కారం చేశాడు. అమ్మ, నువ్వు ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదు అని చెప్పలేక అమ్మకి తాను చెప్పకూడదని, అమ్మకి నమస్కారం చేస్తే అమ్మ అటువంటి మాట చెప్పిందని తాను ధర్మం తప్పి అలా చెయ్యలేక ఒకసారి చేస్తే అమ్మ అదే పనిగా చెప్తే చెయ్యను అనలేనని వెళ్ళి నమస్కారం చేయడం మానేశాడు. మానసికంగా నమస్కారం చేస్తున్నాడు, అమ్మకి కావలసినవన్నీ పంపిస్తున్నాడు. ఆవిడ తట్టుకోలేకపోయింది. కొడుకు కనపడకపోతే ఆవిడికి అర్థమైంది తను చేసిన తప్పు. తన అన్నదమ్ముడికి కబురు చేసింది, మేనమామతో చెప్పిద్దామని. మేనమామ వస్తున్నాడు. స్వాగతం చెప్పడానికి బయలుదేరుతున్నాడు రాణా ప్రతాప్ సింగ్. పులిమేరల దాకా వచ్చాడు మేనమామ. రాణా ప్రతాప్ సింగ్ తిన్నగా కోటలోకి వెళ్ళి అమ్మ 2 కాళ్ళకి నమస్కారం చేసి అమ్మని చేత్తో పట్టుకుని పల్లకీలో తీసుకెళ్లి మేనమామకి స్వాగతం చెప్పాడు. అమ్మ, నువ్వు చేసినటువంటి చిన్న పొరపాటు నాకు వేరొకళ్ళు చెప్పి మీ అమ్మ పొరపాటు చేసింది మనసులో పెట్టుకోకని చెప్పవలసిన రోజు రాకూడదు. అమ్మా, నీ పట్ల నాకు అగౌరవం లేదు, మళ్ళీ అడిగితే ధర్మం తప్పలేక రాలేదంతే అని ఒకరు అమ్మ గురించి చెప్పవలసిన అవసరం లేదని అమ్మని పల్లకీలో తీసుకెళ్లి మేనమామకి నమస్కరించి తీసుకొచ్చాడు. మేనమామ చెప్పలేదు, అమ్మ చెప్పలేదు, అమ్మకి అర్థమైంది, ఇక జోక్యం చేసుకోలేదు. అమ్మ పట్ల రాణా ప్రతాప్ సింగ్ అంత గౌరవాన్ని చూపించాడు. ఈ జాతిలో మీరు ఏ మహాపురుషుడి యొక్క జీవితాన్ని తీసుకోండి, అమ్మా అన్న మాటకి కట్టుబడి అంత గౌరవించారు. చిట్ట చివరికి భారత రాష్ట్రపతి స్థానాన్ని అలంకరించి మొట్టమొదటిసారి భారత రాష్ట్రపతి చేసి దిగిపోతున్నప్పుడు మళ్ళీ మీరు భారత రాష్ట్రపతి కావాలని దేశ విదేశాల నుంచి కొన్ని కోట్ల మందితో సందేశాలు అందుకున్నటువంటి మహానుభావుడు. ఈ దేశాన్ని ఆ ఉపగ్రహాల విషయంలో స్వావలంబనం కల్పించినటువంటి అబ్దుల్ కలాం గారు తన జీవిత చరిత్రని వింగ్స్ ఆఫ్ ఫైర్ అన్న పుస్తకంలో రాసుకుంటూ దాని ఉపోద్ఘాతంలో ఒక మాట రాసుకున్నాడు. ఆయన 2వ ప్రపంచ యుద్ధం జరుగుతున్న రోజుల్లో ఆయన చిన్నతనంలో రామేశ్వరంలో ఉండేవారు. గోధుమలు రేషన్, ఎక్కువ గోధుమలు దొరికేవి కావు. ఉన్న గోధుమలతో అమ్మ రొట్లు వేసింది. ఆ రొట్లు వేసి రాత్రి అందరికీ రొట్లు పెట్టాలి. అమ్మ తినడానికి రొట్టెలు లేవు. ఆ ఉన్న రొట్టెలు అక్కడ పెడితే తను కొడుకు కలాం కలిసి తినవలసిన రొట్టెలు అక్కడ పెట్టింది. కలాం గారు వచ్చి చదువుకుంటున్నవాడు 4 రొట్టెలు తిని బాగున్నాయని, అమ్మ ఇంకా రొట్లున్నాయా అన్నాడు. అమ్మ తన రొట్లు కూడా ఇచ్చేసింది.
తినేశాడు ఆయన. తినేసిన తర్వాత అన్నగారు వచ్చి అన్నాడు, నీకు బుద్ధి ఉందిరా, అమ్మ తినవలసిన రొట్టెలు రావి, పోనీ మళ్ళీ గోధుమ పిండి చేసుకోవడానికి 2వ ప్రపంచ యుద్ధం జరుగుతోంది, రేషన్ గోధుమలు కూడా లేవు, అమ్మ తినవలసిన రొట్టెలు తినేసావు, బుద్ధి ఉందా, చూసుకోక్కర్లేదా అని అడిగాడు. గుడ్ల నీరు కుక్కుని నిలబడిపోయినటువంటి కలాం గారిని చూసి అమ్మ ఓంగి ముద్దు పెట్టుకుని, నాన్న నువ్వు తింటే నా కడుపు నిండిపోయిందిరా, కానీ నేను పెట్టినటువంటి రొట్టెలు నీలో రక్తమై అమ్మ పొంగిపోయే కొడుకువి కావాలిరా అని అడిగావమ్మా. నువ్వు కోరిన కోరికకి నా జీవితంలో ఎంతో సాధన చేసి శాస్త్రవేత్తనై భారతదేశానికి స్వావలంబనం కల్పించాను, అంతరిక్ష శాస్త్రంలో భారత రాష్ట్రపతిని అయ్యాను. అమ్మా నేను మళ్ళీ ఈ శరీరాన్ని విడిచిపెట్టేసేటటువంటి రోజు ఒకటి వస్తుంది. ఆయన ది డే ఆఫ్ ద ఫైనల్ జడ్జిమెంట్ అని రాసుకున్నాడు. చిట్ట చివర భగవంతుడు తీర్పు చెప్పే రోజు వస్తుంది. అమ్మా ఆ రోజున నా శరీరం విడిచిపెట్టిన తరువాత నీవు ఏ లోకంలో ఉన్నా నీ రొట్టెలు కూడా పెట్టి పెంచినటువంటి నేను మళ్ళీ వచ్చి నీ పాదములకు నమస్కరిస్తానని రాసుకున్నాడు ఆయన. అందుకే ఇప్పటికీ అంత గౌరవాన్ని పొందగలిగాడు. అమ్మా అన్న మాటకి అంతమంది పట్టాభిషేకం చేశారు. అమ్మా అన్న మాటని అంత గౌరవించారు. అమ్మ ఎక్కడ ఉపాసన చెయ్యబడుతుందో అక్కడ అంత గౌరవం ఉంటుంది. జగన్మాత అయిన పరదేవత ఆలోచించిందిట, నేను కదూ మాతృత్వం ఇచ్చేదాన్ని, ఒక ఆడది అమ్మ అవ్వాలి అంటే ఆవిడ అనుగ్రహం ఉంటేనే అమ్మా అని పిలిపించుకుంటుంది, ఆవిడ మాతృత్వాన్ని ఇస్తేనే దొరుకుతుంది ఆ అమ్మా అన్న పిలుపు. నేను అమ్మా అని పిలిపించుకునే అదృష్టాన్ని ఇచ్చాను, అమ్మా అన్న పిలుపులో బిడ్డని పరవశింపజేశాను. ఇంత అమృతానికి వాడు అలవాటు పడిపోయాడు. అమ్మా అని పిలవకుండా ఉండలేడు. అమ్మా అని పిలవకుండా ఉండలేని తనాన్ని పొందినటువంటి పిల్లవాడికి ఎప్పుడో అప్పుడు నేను అమ్మని తీసేయాలి. ఎందుకని అంటే జాతస్య పితృవో మృత్యు, అమ్మ వెళ్ళిపోవాలి తప్పదు. అమ్మ ముందు కొడుకు వెళ్ళకూడదు. కొడుకు కన్నా ముందు అమ్మ వెళ్ళిపోవాలి. అమ్మకి అంత్యేష్టి కొడుకు చెయ్యాలి. మరి అమ్మని తీసేస్తే వాడు నా దగ్గరికి వచ్చి నిలబడి అమ్మా మా అమ్మని తీసేశావా అని అడిగితే నేనేం జవాబు చెప్పాలి అని జగన్మాత అంతటిది కుపితురాలైపోయింది. ఎలా వాడికి అమ్మని తీసేయడం అని. అమ్మని తీసే ముందు ఆవిడ ఎంతమంది అమ్మల్ని ఇచ్చిందో తెలుసా? ఒరే ప్రతి చోట దేవాలయాల్లో నేనే ఉంటాను, నాలో మీ అమ్మ చేరి ఉంటుంది. జగన్మాతగా నేను ఉంటాను, భూమాతగా ఉంటాను, ఎప్పుడూ నీకు దగ్గరగా నీ కాళ్ళ కింద నేనే ఉంటాను. భూమాతగా ఇంకో అమ్మ రూపాన్ని పొందుతాను. గోమాతగా ప్రతి చోట కనపడుతూ ఉంటాను. నీ పుట్టినరోజు వచ్చినప్పుడు మీ అమ్మ జంతికలు దంపి నీకు పుట్టినరోజు నాడు చక్కగా తలస్నానం చేయించి హారతిచ్చి కొత్త బట్టలేసి అమ్మ పెట్టినటువంటి లడ్డు జ్ఞాపకానికి వచ్చి అమ్మ చేతి మధుర పదార్థం తినలేకపోతున్నానన్న బెంగ నువ్వు పొందకుండా ఆవు పాలు తెచ్చుకు తాగరా, మీ అమ్మ చేతి మధుర పదార్థం తిన్నట్టే. మీ అమ్మకి పెట్టలేకపోతున్నానన్న బెంగ పెట్టుకోక్కర్లేదు. ఆనాడు మీ అమ్మకి నువ్వు పక్కన కూర్చుని అరటిపండు తొక్క ఒలిచి అమ్మ తినని ముక్కలు విరిచి చేతిలో పెట్టినట్టు ఒక ఆవు దగ్గరికి వెళ్ళి పెట్టు, మీ అమ్మ తిన్నట్టే అని గోమాత రూపంలో ఈ లోకంలో తిరుగుతోంది. ఒక్క అమ్మని తీయడానికి జగన్మాత తాను జగన్మాతగా దేవాలయంలో, భూమాతగా ఇక్కడ, దేశమాతగా, గోమాతగా 4 మాతృస్వరూపాల్ని పొంది బాగా దగ్గరగా ఎప్పుడు పలవరిస్తే అప్పుడు పలకడానికి వీలుగా వచ్చి ఒక్క అమ్మని తీసుకెళ్లవలసి వచ్చింది. అమ్మ అన్న మాటకి దూరం చేయడానికి భగవతి అంతటిది అంత జాగ్రత్త పడింది. అమ్మ అన్న మాట అంత గొప్పది. అమ్మ సాక్షాత్ పరబ్రహ్మస్వరూపిణి. అమ్మ ఆశీర్వచనాన్ని మించిన ఆశీర్వచనం లోకంలో ఉండదు. తెలిసి చేయనివ్వండి, తెలియక చేయనివ్వండి, అమ్మ నోటి వెంట ఏ మాట వచ్చిందో ఆ మాట ఏ సత్యమవుతుంది. ఒక పిల్లవాడి జీవితం అంతా దేని మీద ఆధారపడుతుంది అంటే అమ్మ చేసేటటువంటి ఆశీర్వచనం మీద ఆధారపడుతుంది. అందుకే అమ్మ ఆగ్రహించి నిందించేటటువంటి రోజు తెచ్చుకోకూడదు. మాతా నిందతి, ఎప్పుడు ఏది చెయ్యాలో చెయ్యని వాడిని చూసి అమ్మ ఆగ్రహిస్తుంది. తండ్రికి ఆసరా కావలసిన పిల్లవాడు చదువుకుని 4 రాళ్లు సంపాదించకపోతే పెద్దవాడైనా కొడుకుని పోషిస్తున్న తండ్రిని చూసి అమ్మ కోప్పడుతుందిట. అందుకని కొడుకు ప్రయోజకుడు కావాలి, అమ్మని సంతోష పెట్టాలి. అమ్మ లాంటి వ్యక్తి ఇక జీవితంలో దొరికేటటువంటి వస్తువు కాదు. అమ్మని పొంది ఉన్నవాడి అంతటి అదృష్టవంతుడు, ఐశ్వర్యవంతుడు ఇహమునకు పరమునకు కూడా ఇతరులు ఉండరు. ఎందుకో తెలుసా? ఇక్కడ అమ్మ ఉంది, వాడికి ఓదార్పు. అమ్మ ఇలా చేత్తో ముట్టుకుంటుంది. అమ్మ ఉంది, నీకు జ్వరం వచ్చింది,
అమ్మ బొటనవేలితో రాసి చంద్రశేఖర 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 పాహిమాం చంద్రశేఖర 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 రక్షమాం అని బొటనవేలితో అమ్మిలా విభూతి పెడితే పరదేవత వచ్చి పెట్టినట్టే. అమ్మకి నమస్కారం పెట్టావు, ఎంత పుణ్యాన్ని మూట కట్టుకున్నావు. అమ్మకి ప్రదక్షిణం చేశావు, ఎంత పుణ్యాన్ని మూట కట్టుకున్నావు. అమ్మ లాంటి వ్యక్తి ఉండదు. అందుకే అమ్మని నింద చెయ్యవద్దు. తెలిసి కాని తెలియక కాని పొరపాటున కూడా అమ్మ గురించి ఏ పొరపాటు మాట అనవద్దు. శ్రీరామాయణంలో అరణ్యకాండలో రామచంద్రమూర్తి హేమంత ఋతువులో చలి గడగడగడగడలాడిపోతుంటే ధర్మం అంటే ధర్మమే. బ్రహ్మముహూర్తంలో లేచి మహానుభావుడు స్నానానికి వెళ్ళాడు. స్నానానికి వెడితే నీళ్లు ఎంత చల్లగా ఉన్నాయో చెప్పడానికి వాల్మీకి మహర్షి చమత్కారం చేశారు. ఏనుగొచ్చి నీళ్లలో తొండం పెట్టింది, కానీ జర్రుని నీళ్లు పీల్చడానికి భయం వేసి తొండం తీసేస్తోంది. జలపక్షులు క్రౌంచముల వంటివి అక్కడ ఉన్నాయి, కానీ అవి నీళ్లలోకి వెళ్ళడానికి బెంగ పెట్టుకుని ఒడ్డున కూర్చున్నాయి. రాముడు స్నానం చేస్తున్నాడు అంటే ఆయన ధర్మం అటువంటిది. స్నానం చేస్తుంటే లక్ష్మణస్వామి పక్కన నిలబడి అన్నయ్య అన్నయ్య ఇదే సమయానికి బహుశः సరయూ నదిలో భరతుడు కూడా స్నానం చేస్తూ ఉంటాడన్నయ్య అని చెప్తున్నాడు. చెప్తూ ఒక మాట అన్నాడు. అన్నయ్య ఆ కైకేయి ఉందే, ఆ భరతుడి కన్న తల్లి అంత గొప్ప కొడుకుని కంది, అంతటి ధర్మాత్ముడు, అన్న పట్ల అంత గౌరవం ఉన్నవాడు, ఇంత మంచి కొడుకు అంత పాపిష్ట ఆ కైకమ్మకి ఎలా పుట్టాడన్నయ్య అన్నాడు. దిక్కున తల తిప్పి రామచంద్రమూర్తి అన్నాడు, నతీంబా మధ్యమా మాత. లక్ష్మణ జాగ్రత్తగా విను, ప్రాతకాలం స్నానం చేస్తున్నాం, పొరపాటున కూడా అమ్మ యొక్క నిందావాక్యము నోటి వెంట రాకుండుగాక. ఆ మాట నోటి వెంట అనద్దు, కథంచన, పొరపాటున కూడా అనకూడదు. అమ్మని నింద చేసి మాట్లాడవద్దు. మీ అమ్మ ననలేదు కదా అంటావేమో, నతేంబా మధ్యమా మాత. మధ్యలో ఉన్న కైకన్మని గురించి కూడా తప్పుగా మాట్లాడకు. ఆమె కూడా మనకు అమ్మయ్యే, తన అమ్మని కాదు పినతల్లిని ఒక మాట అనడానికి రాముడు ఒప్పుకోలేదు. అది మర్యాద అంటే. అందుకని మర్యాదానాంచలోకస్య కర్తాకారయితాచ సహా. కాబట్టి గర్హితాచ కదంచన, కించిత్ కూడా నువ్వు అటువంటి మాటలు మాట్లాడద్దు. నువ్వేమైనా మాట్లాడాలనుకుంటున్నావా, ఒక పని చెయ్యి, భరతుడి గురించి చెప్పు, భరతుడి ధర్మం గురించి చెప్పు, సంతోషపడిపోతాను తమ్ముడి గురించి విని. అమ్మ గురించి తప్పు మాట్లాడవద్దు లక్ష్మణ. వెంటనే ఇంకెప్పుడు భరతుడిని తక్కువ చేసి మాట్లాడలేదు లక్ష్మణస్వామి. అంటే ఆ పుణ్యం ఎంత ఇవ్వగలదో అటువంటి అమ్మ పట్ల కోపాన్ని పెంచుకోవడం, అమ్మని అనరాని మాట అనడం అంత పాపహేతు. ప్రపంచంలో దుర్మార్గమైనది ఏది అంటే కోపం. ఎంత సత్పురుషుడు కానివ్వండి, కోపానికి వశపడితే మాత్రం పతనం అవుతాడు. లోపల ఉన్న అమృతం పొంగిపోయి చిలికితే కోపంగా వచ్చేది ఒక్క అమ్మకి నాన్నకి మాత్రమే వస్తుంది. అమ్మా నాన్నల యొక్క కోపం అమృతం పొంగిన చిలకరింత. అది అక్కసుతో కార్పణ్యంతో రాదు. అందుకే తల్లిదండ్రులు కోపంతో మాట్లాడినప్పుడు అర్థం చేసుకోలేని కొడుకు కూతురు ఘాతకులు, వాళ్ళ జన్మకి ప్రయోజనం లేదు. తండ్రి కోప్పడ్డాడు అంటే ఆ కోపం వెనక ఉన్న ఆర్తిని అర్థం చేసుకోవాలి. తండ్రి కోప్పడితే తన కోసం కోప్పడ్డాడు, బిడ్డ వృద్ధిలోకి రావాలని కోప్పడతాడు. ఈ విద్యార్థులు వ్యాసరచన వ్రాసిన పిల్లల్లో ఒక పిల్ల వ్రాసింది, మా నాన్నగారు కొట్టడంలో, మా నాన్నగారు తిట్టడంలో నా అభ్యున్నతి ఉంది. మా నాన్నగారిని మొదట అర్థం చేసుకోలేకపోయేదాన్ని, తర్వాత అర్థమైంది మా నాన్నగారు ఎంతటి అమృత భాండవం అని రాసింది. అందుకే ఈ లోకంలో కోప్పడినా కూడా ప్రసాదంగా తీసుకోవలసింది ఎవరి విషయంలో అంటే ఒక్క అమ్మా నాన్న విషయంలోనే. ఎందుకని? అది దిద్దుబాటు కొరకు తప్ప, వాళ్ళు బాగుపడాలని తప్ప, వాళ్ళు పాడవ్వాలని కాదు. అందుకే ఎంత కోపంలో ఉండనివ్వండి, అమంగళకరమైనటువంటి వాక్కు, సర్వనాశనమైపోవాలన్న వాక్కు వాళ్ళ నోటి వెంట రాదు. ఎంత ఆర్తితో ఉంటారంటే 6 గంటలకు ఇంటికి రావలసినటువంటి పిల్లవాడు రాత్రి 9 అయినా ఇంటికి రాకపోతే, ఏమిటి 9 అయిపోయింది ఇంకా రాలేదు, ఏం అవలేదు కదా అంటుంది. కానీ అమ్మ వాడు ఏ బండి కిందో పడి కాలు విరగొట్టుకోలేదు కదా అందో. అమంగళకర వాక్కు కూడా పలకరు. వాళ్ళ హృదయాలు అంత పవిత్రములై ఉంటాయి. దానికి అర్హతానర్హతలుండవు. ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా అంతే. తల్లి కోపాన్ని తండ్రి కోపాన్ని వక్రీకరించి చూపించి మేం పెద్దవాళ్ళమయ్యాం, మీరెవరు కోపగించుకోవడానికి అని అడగడం సాహసం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.